ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. బెండకాయ పులుసులో ఇలా బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని ఒకసారి ఇలా చేసి చూడండి. చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. దీనికి కావాల్సిన బెండకాయలు ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే బాయిల్డ్ ఎగ్స్ బాయిల్ చేసేసుకొని పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని వేసుకున్నాను. అలాగే కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్. ఒకసారి ఇలా అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఆనియన్స్ మనకి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, పసుపు యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ జీలకర్ర మెంతుల పొడి కూడా కొద్దిగా వేసుకోండి. జీలకర్ర మెంతుల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. మన చేపల పులుసు లాగా వస్తుందండి టేస్ట్. కాబట్టి కంపల్సరీ జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకోండి ఇలా బెండకాయ పులుసు చేసుకున్నప్పుడు. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యేలోపు మనం బెండకాయ పులుసుకి చింతపండు రసం అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా ఇందులో వేసేసి బెండకాయలు కొద్దిగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. వెంటనే చింతపండు పులుసు యాడ్ చేయకుండా ఇలా బెండకాయలు ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై కావాలి. చూడండి, బెండకాయలు కొద్దిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ముందుగా తీసుకున్న చింతపండు రసం అయితే ఇందులో వేసేసుకోవాలి. పులుపు కొంచెం తక్కువ తినేవాళ్ళు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఎలాంటి వాటర్ని ఏం యాడ్ చేయట్లేదండి, చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకున్నాను. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే మనం ఒక 10 మినిట్స్ మరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ చక్కగా మరుగుతుంది. ఇప్పుడు మనము తగినంత కారము, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. ఎప్పుడైనా కానీ కారం అనేది మనము పులుసు కర్రీస్లో, చారు కర్రీస్ ఏదైనా కానీ కొద్దిగా మసిలిన తర్వాత వేసుకోండి. అప్పుడు టేస్ట్ అదిరిపోతుంది. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసుకుంటే పులుసు ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టేనండి. 5 మినిట్స్ తర్వాత చూడండి, ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి బెండకాయవి. ఇప్పుడు మనము కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలండి. అప్పుడు ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది పులుసులోకి వెళ్ళిపోతుంది. మనం లాస్ట్లో వేస్తాం కదా, ఒక్కసారి ఇలా కొత్తిమీరను ముందుగానే వేసి చూడండి, ఇంకా బాగుంటుంది కర్రీ టేస్ట్. చూడండి, ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకునే ఎగ్స్కి ఘాట్లు లాగా పెట్టేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఘాట్లు పెట్టుకున్నట్లయితే పులుసు ఫ్లేవర్ అంతా ఎగ్ లోపలికి వెళ్ళేసి చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ తిన్నప్పుడు. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక్క 5 మినిట్స్ ఉంచేసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ బెండకాయ ఎగ్ పులుసు రెడీ అయిపోయినట్టే. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా రెసిపీని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలా ఒక్కసారి బెండకాయ ఎగ్ పులుసు ట్రై చేయండి. వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సింపుల్ అండ్ టేస్టీగా ఇలా చేసేసుకోవచ్చు మనము. రెగ్యులర్గా బెండకాయ పులుసు కాకుండా ఇలా ఎగ్స్ వేసి చేసుకోండి, చాలా బాగుంటుంది.